ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మానక మీ నిమిత్తము ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. గాని మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. హల్లెలూయా. దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ లోకం కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ప్రాణం కూడా మన కొరకు పెట్టాడు. అటువంటి దేవుడు, నీ పైన అంతగా ప్రేమ చూపిస్తున్నటువంటి దేవుడు ఒక మాట ఈ రోజున నీతో మాట్లాడుతూ నిన్ను ధైర్యపరుస్తున్నాడు. గాని నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. హల్లెలూయా. ఏ అపాయముని యొద్దకు రాకుండా, ఏ యొక్క తెగులుని యొద్దకు రాకుండా ఆయన నిన్ను కాచి కాపాడతాడు. ఈ సందర్భము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారి రాకడును గురించి, అంతమును గురించి మాట్లాడుతూ, ఆయన నమ్మినటువంటి బిడ్డలు, ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తున్నటువంటి బిడ్డలకు ఏ మాత్రము హాని జరగదు అని రూఢిగా ఆయన చెప్తూ ఉన్నటువంటి మాటలు. హల్లెలూయా. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయన యొక్క ప్రేమను ప్రకటిస్తూ, ఆయన యొక్క నిబంధన ప్రకారంగా జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు హాని వస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచాడు. కోడి తన యొక్క పిల్లలను ఏ విధంగా తన రెక్కల చాటున భద్రంగా కాపాడుకుంటుందో, అదే విధంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని తన యొక్క రెక్కల చాటున భద్రపరిచాడని మరి దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనను నశించిపోదు అని వాగ్దానం చేస్తున్నాడు. దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? నీకున్న అప్పుల గురించా? నీకున్న ఆర్థిక పరమైన సమస్యల గురించా? నీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టా? నీ పైన వస్తున్న నిందలను బట్టా? నీకు జాబ్ లేనటువంటి పరిస్థితిని బట్ట దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? దేవుడు అంటున్నాడు, ఈ రోజున నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. నీ తల్లిదండ్రులకే నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, కానీ నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను సృష్టించినటువంటి దేవునికి నీ గురించి అంతా తెలుసు. నువ్వు భయపడకు, బాధపడకు, రేపేం జరుగుతుందో అని చింతించకు. దేవుని యొక్క అంతము, దేవుని యొక్క రాజ్యములో నేను ఉంటానో ఉండనో, మరి దేవుని రాకడలో నేను ఎత్తబడతానో ఎత్తబడను అని నువ్వు కృంగిపోకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ పాపాన్ని తన వీపు పైన వేసుకున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని కొరకు, ఆయన రాజ్యము కొరకు నువ్వు ప్రయాసపడు. దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. నిన్ను ఆయన నిలవబెట్టుకుంటాడు. ఏ సమస్య అయినా, ఏ శోధనైనా అటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి రక్షించి కాపాడుతాడని వాగ్దానం చేస్తున్నాడు. షడ్రక్, మేషే, అబేద్నెగోలను రాజు తీసుకువెళ్లి మంటల్లో వేద్దామని చూశాడు. అయితే మంటల్లో కూడా వేశాడు. అయినా గాని వారి యొక్క తల వెంట్రుక ఒక్కటి కూడా నశింపకుండా దేవుడు వారిని క్షేమంగా, సురక్షితంగా తన యొక్క దూతను పంపి ఆయనే దిగి వచ్చి వారిని కాపాడాడు. అదే విధంగా నిన్ను కాపాడుతాడు. నువ్వు వెళ్లే ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. నువ్వు వెళ్లే శోధన ఆయనకు, నువ్వు ఏ మార్గములో వెళ్తున్నావో దేవునికి తెలుసు. ఏ కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో తెలుసు. వాటన్నిటి నుంచి తప్పించి దేవుడు నిన్ను విడిపించి నీ పక్షముగా యుద్ధము చేసి నిన్ను ఆయన కాపాడతానంటున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన.
మహాశక్తి సంపన్నుడు అయిన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. అవును ప్రభువా, అనారోగ్య సమస్యలను బట్టి కృంగిపోతున్నారు, ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నారు, రేపేం జరుగుతుందో అని కృంగిపోతున్నారు. అటువంటి బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభా, ధైర్యపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజు నా ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. ప్రతి విధమైన సమస్యను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. వారి ప్రయాణాలు, వారు చేసే ప్రతి పనిలో తండ్రి వారికి ఆశీర్వాదాన్ని దయచేయమని, మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని, ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరుచుకోమని, రక్షణను వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా, వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ ఈ రోజు అంతటిని వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.